రోమన్ మిలిటరీకాரங்க ரோமா சாம்ராஜ்யம் అంటే మిలిటరీ వాళ్ళ సైనికులు. அவங்க என்ன செய்யறாங்கன்னா பெரிய ஒரு கல்லை போட்டு அதுக்கு செயினெல்லாம் போட்டு சரியான సీల్ போட்டாங்க. అక్కడున్న సైనికులు ఏం చేశారంటే ఆ సమాధికి పెద్ద రాయి పెట్టి దాన్ని పెద్ద సంఖ్యలతో బంధించేశారు. హల్లెలూయా హల్లెలూయా. ஏன் சொன்னா இங்க இயேசு கிறிஸ்து மூன்றாம் நாள் உயிர் எழுந்துட்டாரு சொல்லி எல்லாரும் போய் சும்மா புகார் பண்ண போறானுங்க அப்படின்னு. ఎందుకంటే ఆల్రెడీ యేసు ప్రభు చెప్పారు కదా, మూడో దినం నేను తిరిగి లేస్తాననేసి వాళ్ళు అబద్ధమైన సమాచారం అందిస్తారనేసి వాళ్ళు దానికి సీల్ వేసి అక్కడ కాపలా ఉన్నారు. హల్లెలూయా హల్లెలూయా. కర్తருக்கு మహిమ ఉండాలి. కర్తருக்கு స్తోత్రం. దేవునికి మహిమ కలుగు. హల్లెలూయా హల్లెలూయా. இயேசு உயிர்த்தெழுந்த அந்த நாளிலே యేసు ప్రభు వారు పునరుత్తరమైన దినమున அங்கே 28ஆம் அதிகாரம் வாசித்த அந்த பாகத்தில் வாசிக்கும்போது ஓய்வு நாள் முடிந்து வாரத்தின் முதலாம் நாள் விடிந்து வருகையிலே மகதலேன மரியாளும் மற்ற மரியாளும் கல்லறையை பார்க்க வந்தார்கள். அப்பொழுது பூமி மிகவும் அதிரும்படி கர்த்தருடைய தூதன் வானத்திலிருந்து இறங்கி வந்து வாசலில் இருந்த கல்லை புரட்டி தள்ளி అతని మీద ఉక్కారందార్. మత్తయి సువార్త 28వ అధ్యాయం 1-3 వాక్యములు. విశ్రాంతి దినమున గడిచిపోయిన తరువాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేని మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. ఇదిగో ప్రభుదూత పరలోకం నుండి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చునెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. ఆ దూత స్వరము మెరుపు వలె ఉండెను. అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను. అతనికి భయపడటం వలన కావలి వారు వణికి చచ్చిన వారి వలె ఉండిరి. దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభువు పండుకున్న స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతుల్లోండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయడి. ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు, అక్కడ మీరు ఆయన్ను చూతురు. ఇదిగో మీతో చెప్పుతున్నా నేను. హల్లెలూయా హల్లెలూయా. கர்த்தருக்கு மகிமை உண்டாவதாக. దేవునికి మహిమ కలుగును గాక. அந்த கல்லறை அப்படியே போட்ட சீல் போட்ட மாதிரி இருக்குது. అక్కడున్నటి సమాధి ఎలా బంధించబడ్డారో అలాగే ఉంటున్నది. అది அங்க பார்க்கிறோம். மற்ற மரியாளும் பார்க்க விடிய காலம், அதாவது இன்னும் காலையில் பொழுது விடியல, அந்த விடிய காலம் 4 மணி 5 மணிக்குள்ளே போயிட்டு యేసుவின் కల్లறையை பார்க்கிறார்கள். తెల్లవారుజామున ఇంకా పొద్దు కూడా పొడవలేదు, అప్పుడే వాళ్ళు మరియాను మరి ఇంకో మగ్దలేని మరియాను ఇంకో మరియాను వాళ్ళు ఆ సమాధి దగ్గరికి చూస్తున్నారు. హల్లెలూయా హల్లెలూయా. அங்கே போய் பார்க்கும் பொழுது అక్కడ వెళ్ళి వాళ్ళు చూసినప్పుడు அந்த பூட்டப்பட்டதான அந்த கல்லறை அப்படியே பூட்டப்பட்டிருக்கிறது. బంధింపబడినటువంటి ఆ యొక్క సంఖ్యలు అలాగే బంధింపబడింది సమాధి. அங்கே தூதர் திடீரென்று தூதன் பூமி அதிரும்படி தூதன் வானத்திலிருந்து இறங்கி வந்தார் என்று சொல்லப்படுகிறது. భూకంపం వచ్చేలాగున దేవదూత ఆకాశం దిగి వచ్చి చెప్పబడుచున్నది. కల్லை పురట్టి తల్లినారాం, ఆ యొక్క బండను తొలగించాడు, అదే మీద ఉక్కాందారు. ఆ బండను తొలగించి దాని మీద కూర్చున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. கல்லை ஆண்டவர் தான் தூதனை அனுப்பி அந்த கல்லை புரட்டி போட்டிருக்கிறார்கள். ప్రభు వారే ఆ దూతను పంపించి ఆ రాయిని తొలగించారు. ஆனா உள்ள பார்த்தா இயேசு இல்லை. అయితే లోపల చూసినట్లయితే యేసు ప్రభు వారు లేరు అక్కడ. அங்க சொல்றாரே, நீங்க யாரை தேடுகிறீர்கள் அப்படி என்று அவர்கள் பயத்தோடு அங்க இன்னொரு விஷயம் நான் அந்த செக்யூரிட்டி இருக்காங்க, காவலாளர்கள். అక్కడ చూడండి, అక్కడ సెక్యూరిటీ గార్డులు ఆ దూతను చూసి భయపడి పడిపోయారు. பயந்து அப்படியே செத்தவன் போய் அப்படியே போனமாயிட்டானுங்க அவனுங்க. వారు ఆ యొక్క దేవదూత వచ్చిన శబ్దానికి భయపడి చచ్చిన వారి వల్ల పడిపోయారు కింద. ஆமா, டெட் பாடி மாதிரி விழுந்து போய் கிடக்குறானுங்க அவனுங்க. ఒక శవం మూలే పడిపోయినారు వాళ్ళు. ప్రియమైన ஒரு தூதன் எவ்வளோ ஒரு எப்படி சொன்ன 20 அடி உயரம் கூட இருப்பார் ஒரு தூதன். ఒక్కొక్క దూతలు 20 అడుగులు కూడా ఉంటారు. హల్లెలూయా హల్లెలూయా. அங்கே சொல்லப்பட்ட பூமி அதிர்ந்துதான் அவர் இறங்கி வந்த பூமியில. అక్కడ చెప్పబడింది ఆ దేవదూత దిగి వచ్చినప్పుడు భూకంపం వచ్చిందంట. అక్కడ புரட்டி தள்ளினார். அந்த கல்லை யாராலுமே புரட்ட முடியாது, சும்மா கையில அப்படி தள்ளிட்டுகிறாரு. ఒకరి వల్ల ఆ రాయిని తొలగించలేరు. అయితే ఈ దేవదూత వచ్చిన వెంటనే అలా సునాయాసంగా రాయిని తొలగించాడు. హల్లెలూయా హల్లెలూయా. அந்த சேனையில் அந்த சேனைகள் இருக்கிறதான அந்த நபர்கள் பெரிய பாறாங்கல்ல புரட்டி வந்து மூடியை போட்டு பெரிய சீலை போட்டு என்னென்ன பண்ணிட்டானுங்க. அது யாரும்
உள்ள போகக்கூடாது, வெளியே வரக்கூடாது அப்படின்னு. అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క రోమా సైనికులు ఏం చేశారంటే లోపల ఎవరు ప్రవేశించుకున్నట్లు పెద్ద రాయి, ఎవరు కదిలించినట్టు పెద్ద రాయిని ఒక 4-5 మంది తీసుకొచ్చి ఆ యొక్క సమాధి ముందు వేసి సంఖ్యలు వేసి బంధించారు. హల్లెలూయా హల్లెలూయా. ஆனால் தூதன் வந்து அப்படியே இறங்கி அந்த கல்லை சும்மா அப்படி தள்ளிட்டான். అయితే దేవదూత అక్కడ దిగి వచ్చి సునాయాసంగా రాయిని తొలగించేశారు. హల్లెలూయా హల్లెలూయా. வெண்மையான வஸ்திரம் மின்னலை போல அவர் அப்படி பிரகாசித்துக் கொண்டிருந்தாராம். అతను అట్లే ఆ మంచు కన్నా తెల్లగా అంత విధంగా తెల్లంటి వస్త్రం వేసుకుని వచ్చాడు అక్కడ. హల్లెలూయా హల్లెలూయా. அப்போ அந்த ஸ்திரீகளை பார்த்து தூதர் சொல்றா, பயப்படாதிருங்கள். అక్కడ ఆ స్త్రీలను చూసి దేవదూత అంటున్నాడు, భయపడకుడి. இயேசுவை சிலுவையில் அறையப்பட்ட இயேசுவை தான் நீங்க தேடுறீங்களா? ఆ సిలువలో వేయబడిన యేసుని మీరు వెతుకుచున్నారు కదా, அவர் இங்க இல்லை, ఆయన ఇక్కడ లేడు, உயிர்த்தெழுந்தார். ఆయన తిరిగి లేచాడు. எப்படி? ఎలాగా? அங்க போடப்பட்ட கல் அப்படியே தான் இருக்குது. అక్కడ ముయ్యబడిన రాయి అలానే ఉంది. போடப்பட்ட சீல் போட்டு அந்த ரோமானுடைய சக்கரவர்த்தி அவனுடைய அதிகாரத்தோடு கூட அநேக சேனைகள் அங்கே வந்து ஒரு மிலிட்ரி மேன்ஸ் எல்லாரும் கலந்து அந்த பெரிய கல்லை வச்சு சீல் போட்டதை சீல் போட்ட மாதிரி தான் இருக்குது. ఆ రోమా సామ్రాజ్యం యొక్క అధిపతి చెప్పిన మాట ప్రకారము ఆ సైనికులంతా దాన్ని బంధించి సీలు ఎలా వేశారో ఆ సీలు ముద్ర అలానే ఉంది. హల్లెలూయా హల్లెలూయా. ஆனால் இயேசு அவர் உயிர்த்தெழுந்தார். అయితే యేసు ప్రభువారు తిరిగి లేచారు. இங்கே பாருங்க, மார்க்கு சுவிசேஷம் 16ஆம் அதிகாரத்தில் பார்க்கும் பொழுது, మార్కు సువార్త 16వ అధ్యాయం చూసినట్లయితే அவங்க கல்லறையிடத்தில் வந்திருக்கிறாங்க. వారు సమాధి దగ్గరికి వచ్చి ఉన్నారు. 3ஆம் வசனம் சொல்லுகிறது, 3వ వాక్యం అంటున్నది, கல்லறையின் வாசலில் இருக்கிற கல்லை நமக்காக எவன் புரட்டி தள்ளுவான் என்று ஒருவரோடு சொல்லிக் கொண்டார்கள். సమాధి ద్వారము నుండి మన కొరకు ఆ రాయి ఎవడు పొర్లించినని ఒకరితో ఒకరు చెప్పుకొనుచుండేది. அந்த கல் மிகவும் பெரிதா இருந்தது. ఆ రాయి చాలా పెద్దదిగా ఉన్నది. அவர்கள் ஏறிட்டு பார்க்கிற போது அது தள்ளப்பட்டிருக்கிறதை கண்டார்கள். వారు తేరి చూసినప్పుడు ఆ రాయి తొలగించబడి ఉన్నది. அப்போ கல்லறைக்குள்ளே போய் பிரவேசித்து வெள்ளை அங்கி தரித்தவன வலது பக்கம் உட்கார்ந்த ஒரு வாலிபனை கண்டு பயந்தார்கள். అప్పుడు వారి సమాధిలో ప్రవేశించి తెల్లని నిలువుటంగి ధరించుకుని ఉన్న ఒక పడుచువాడు కుడివైపు కూర్చుని చూచి మిగులు కలవరపడిరి. அவர்கள் பயப்படாதிருங்கள், சிலுவையில் அறையப்பட்ட நசரேயனாக இயேசுவை தேடுகிறீர்கள், அவர் உயிர்த்தெழுந்தார், அவர் இங்கே இல்லை, இதோ அவரை வைத்த இடம் என்று சொன்னார்கள். అందుకు అతడు, కలవరపడకుడి, సిలువ వేయబడిన నజరేయుడగు యేసును మీరు వెతుకుచున్నారు, ఆయన లేచి ఉన్నాడు, ఇక్కడ లేడు, వారు ఆయనను ఉంచిన స్థలం నుండి చూడుడి. హల్లెలూయా. హల్లెలూయా. பாருங்க, அது எவ்வளவு பெரிய கல்லா இருக்கு பாருங்க. చూడండి ఎంత పెద్ద రాయిగా ఉంటుంది. பார்த்து கொண்டிருக்கும் போதே அந்த கல் புரட்டப்பட்டது. చూస్తుండగానే ఆ రాయి అలా తొలగించబడింది. அந்த பெரிய தூதன் இறங்கி வந்து அந்த கல்லை அப்படி தள்ளி போட்டிருக்கிறார். ఆ పెద్ద దూత అక్కడ దిగి వచ్చి ఆ రాయిని సునాయాసంగా తొలగించాడు. எப்பேற்பட்ட கல்லான இருதயம் கொண்ட எந்த மனுஷனா இருந்தாலும் சரி, ఎటువంటి రాతి హృదయం కలిగిన ఏ మనుషుడైనా సరే, என் தேவன் மாற்ற வல்லவர், నా దేవుడు మార్చడానికి సాధ్యపడేవాడు. எப்பேற்பட்ட குடிகாரனா இருந்தாலும், ఎటువంటి తాగబోతైనా సరే, மனம் திரும்பாத ஜன்மங்கள், அப்படியே சில பேர் மனம் திரும்பவே மாட்டாங்க, ஆண்டவர் கிட்ட வர மாட்டாங்க, அப்படியே உலகத்துல சுத்திட்டு இருப்பாங்க. మారు మనసు లేకుండా అలాగే లోకల తిరుగుతూ ఉంటారు. பாருங்க, నెబుకద్నెజర్ அப்படிப்பட்ட కఠిన உள்ள మనుషன். నెబుకద్నెజరు రాజు కఠిన హృదయం గలవాడై ఉన్నాడు. அப்படி பார்வோன் இருதయం பயங்கரமான కఠినమా இருந்தது. ఆ ఫరో యొక్క హృదయం చాలా కఠినంగా ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. அவன் கடின இருதயத்துக்கு ஏற்ற பிரகாரம் ஆண்டவர் அவன் இருதயத்தை கடினப்படுத்தினார் சொல்லப்படுகிறது. వారు అతను కలిగి ఉన్న కఠిన హృదయం మరీ కఠినపరచండి ఆయన హృదయాన్ని దేవుడు. ஆனா நேபுகద్నెజర్, అయితే నెబుకద్నెజరు அந்த சாத்రాక్ மேஷக் ஆபேத்நேகோ பார்த்து, షద్రక్ మేషక్ అబేద్నెగో అని వారిని చూచి, దానియేలుடைய வாழ்க்கையில் நடந்ததை பார்த்து, దానియేలు జీవితంలో జరిగింది చూచి, హల్లెలూయా హల్లెలూయా, அந்த பெல்ஷஸ்ஸார் ராஜாவும் அந்த நேபுகద్నెజரும் மனம் திரும்பினார்கள். ఆ బెల్షస్సర్ అనే రాజును నెబుకద్నెజరు రాజును వారు మనసు పొందారు. ఆ సంఘటన హల్లెలూయా. హల్లెలూయా. அவர்கள் தேவனுக்கு பயந்தார்கள். వారు దేవునికి భయపడ్డారు. ஆமென். எப்பேற்பட்ட கடினமான இருதயம் இருந்தாலும் அப்படியே கரைந்து போனது. ఎలాంటి కఠిన హృదయమైనా సరే దేవుడు అలా కరిగించి వేస్తాడు. தூதன் வந்து அந்த கல்லை சொல்லப்படுகிறது. దేవుని దూత వచ్చి ఆ రాయిని తొలగించని చెప్పబడింది. భయపడాదిరుంగల్ என்று சொல்லுகிறார். యేసు ప్రభు చెప్పారు. సహోదరి సహోదరని, సహోదరి సహోదరులారా, வாழ்க்கையில் எப்பேற்பட்ட
வழியில நீ போய் கொண்டிருந்தாலும், మీ జీవితం ఎలాంటి సమస్యల మార్గంలో మీరు వెళ్ళుచున్నా సరే, என் தேவனால முடியாதது ஒன்றுமில்லை. ఆ దేవుని ద్వారా జరగని కార్యం అనేది లేదు. பெரிய கல்லை போல ஒரு தடை உன்னுடைய வாழ்க்கையில காணப்படுமானால், పెద్ద రాతి బండ వలె ఒక సమస్య మీ జీవితంలో ఉన్నట్లయితే, நீ ஆண்டவருக்கு இடம் கொடுப்பாயானால், నీవు దేవునికి కొంచెం స్థలం ఇచ్చినట్లయితే, அந்த கல்லை போன்ற அந்த விட்டு நீக்கி ஆண்டவரால் முடியும். నీ జీవితంలో నా పెద్ద రాతి వంటి ఆ సమస్యను దేవుడు తీసివేయడానికి సాధ్యపడగలడు. எப்பேற்பட்ட பிரச்சனை இருந்தாலும் தேவன் அதை சரி பண்ணுவார். ఎలాంటి సమస్య అయినా సరే దేవుడు దాన్ని సరి చేస్తాడు. எப்பேற்பட்ட கொலைகாரனையும் கர்த்தர் மாற்றுவார். ఎంత పెద్ద అంతకునైనా దేవుడు మారుస్తాడు. ஹல்லேலூயா, హల్లెలూయా. நேற்று தினத்துல ஒரிசால இருந்து ஒரு பாஸ்டர் எனக்கு ஃபோன் பண்ணார். నిన్న దినమున ఒరిస్సా నుంచి ఒక పాస్టర్ గారికి ఫోన్ చేశారు. அவர் பேர் டானியல். ఆయన పేరు దానియేల్. அவர் சொன்னார், ఆయన చెప్పారు, இதோ நம்முடைய ஒரிசால மிஷனரி ஸ்டெயின் கிரகம் அவரை கொன்றவன் 3 பேர்கள். ఆ ఒరిస్సాలో మిషనరీ అనబడుచున్న స్టెయిన్ గ్రహాన్ని చంపినటువంటి వ్యక్తులు ఉన్నారు. ముగ్గురు ఉన్నారు. அவங்க ரிலீஸ் ஆயிட்டாங்க. ఆ చంపబడిన వ్యక్తులు రిలీజ్ అయిపోయారంట. హల్లెలూయా, హల్లెలూయా. 25 வருஷமான பேர் இப்ப வெளியே வந்துக்கிறாங்க. 25 సంవత్సరాల తర్వాత వాళ్ళు మళ్ళీ బయట వచ్చినారు. హల్లెలూయా, హల్లెలూయా. ஆனால் அதுல ஒருத்தர் நல்ல இருதயம் மாறிச்சு, அவனுடைய கேரக்டர்ல மாறிடுச்சான். ఒక అతని ఒక హృదయము మారిపోయి మంచి క్యారెక్టర్ గా మారిపోయాడు, మంచి వ్యక్తిగా మారిపోయాడు. ஜெபிங்க, அவங்க இன்னும் பூரணமாய் மனம் திரும்பி இயேசு ஏற்றுக்கொள்ளணும் சொன்னார். వారిని బట్టి ప్రార్థించండి, వారు ఇంకా పూర్తిగా మారు మనసు పొందాలని చెప్పారంట. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియమైన సహోదరనే సహోదరి, ప్రియమైన సహోదరి సహోదరులారా, தன்னுடைய புருஷனை ரத்த சாட்சியா கொடுத்த அந்த சகோதரி கிரஹாம் ஸ்டைனுடைய மனைவி சொன்னார்கள், తన భర్తను హతసాక్షిగా ఇచ్చినటువంటి వాళ్ళ భార్య చెప్పింది, హల్లెలూయా, హల్లెలూయా, அவரை நாங்க மன்னிக்கிறேன்னு சொல்லியிருக்கிறோம், వారిని క్షమించి వేస్తున్నాను చెప్పిందంట. హల్లెలూయా, హల్లెలూయా. பிரியமான சகோதரனே சகோதரியே, ప్రియమైన సహోదరి సహోదరులారా, உங்களுடைய இருதயம் இயேசுவின் இருதயத்தை போல மாற வேண்டும். మీ హృదయము యేసు హృదయములే మారాలి. ஆமா, கல்லான இருதயத்தை எடுத்து போட்டு மாம்சமான இருதயத்தை கொடுக்கிறேன்னு சொன்னார் ஆண்டவர். రాతి హృదయాన్ని తొలగించి మాంసపు హృదయాన్ని దేవుడు ఇస్తానని చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. அதாவது யோவான் சுவிசேஷம் 11:25 வாசிக்கும் பொழுது, యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వాక్యం చూసినట్లయితే, நானே உயிர்த்தெழுதலும் ஜீவனுமா இருக்கிறேன் என்று இயேசு சொன்னார். 25. అందుకు యేసు, పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. హల్లెలూయా, హల్లెలూయా. தமிழில் வாசிக்கிறீங்களா? హల్లెలూయా, హల్లెలూయా. இப்போ லாசரை குறித்து இங்க நாம் பார்க்கிறோம். ఇక లాజరును గురించి మనం చూస్తున్నాం. அங்கே இயேசு அவன் மரித்து அடக்கம் பண்ணி 4 நாள் பிறகு இயேசு வந்தார். ఆ లాజరు చనిపోయి 4 రోజులు అతని సమాధి చేయబడిన తర్వాత యేసు ప్రభు వస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. அப்போ மரியாளும் அந்த மார்த்தாலும் சொல்லுகிறார்கள், అక్కడ మరియను మరియు మార్తా అంటున్నారు, இயேசுவே நீர் அன்னைக்கே வந்திருந்தா என் தம்பி பிழைச்சிருப்பான்னு சொல்றாரு. యేసు ప్రభువా, నువ్వు ఆ రోజే వచ్చి ఉంటే నా తమ్ముడు బ్రతికుంటాడు కదా. ஆண்டவர் சொல்றாரு, நான் இப்பொழுது உன் தம்பி பிழைப்பான்னு சொல்றாரு ఆండவர். అప్పుడు యేసు ప్రభువు అన్నాడు, ఇప్పుడు కూడా మీ తమ్ముని బ్రతికిస్తాను అంటున్నాడు. அங்க 24వ వచనத்துல వాసిக்கிறோம். 24వ వాక్యం చూద్దాము. మార్తా ఆయనతో, అంత్యదినమున పునరుత్థానమందు లేచువని ఎరుగుదును నేను. 23వ వాసి. యేసు அவளை నీ நோக்கி, సహోదరుడు మరలా లేచి ఆమెతో చెప్పగా, 23వ వాక్యం. 23 దయ్యా. இயேசு அவளை நோக்கி, உன் சகோதரன் உயிர்த்தெழுந்திருப்பான் என்றார். యేసు నీ సహోదరుడు మరలా లేచి ఆమెతో చెప్పగా, அந்த அம்மா என்ன சொல்லுது? ఆమె ఏం చెప్తున్నది? ஆமா ஆண்டவரே, అవును ప్రభువా, என் தம்பி கடைசி நாளிலே அந்த உயிர்த்தெழுதலே இது நடக்கும் அப்படின்னு சொல்றாரு. అంత్యదినమున పునరుత్థానమందు లేచినని చెప్తోంది ఆమె. இயேசு சொல்றாரு, இப்போ அது எழும்புவாமா அப்படின்றார். యేసు ఇప్పుడు నేను లేపుతానమ్మా అంటున్నాడు. நானே உயிர்த்தெழுந்த ஜீவனுமா இருக்கிறேன், నేనే పునరుత్థానమును జీవనై ఉన్నాను, இப்போது அவனை எழுப்பேன்னு சொல்றார் ஆண்டவர். ఇప్పుడే అతని జీవంతో లేపుతా అంటున్నాడు. என்னை విశ్వాసిக்கிற எவன் என்றென்றைக்கும் மரியாமலும் இருப்பான், నా యందు విశ్వాసం ఉంచి వాడు చనిపోయినో బ్రతుకుని చెప్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. கர்த்தருக்கு மகிமையுண்டாவதாக. దేవునికి మహిమ కలుగును గాక. ஆனா அந்த அம்மா இப்போ எழுமோ நம்பவில்லை. ఇప్పుడు లేపుతానంటే ఆమె నమ్మలేదు.
యేసు சொன்னார், యేసు ప్రభు చెప్పారు, அந்த கல்லை புரட்டு அப்படின்னாரு. ఆ యొక్క రాయిని తొలగించమని చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. இயேசுவை விசுவாசிக்காத கல்லான இருதயமுடைய சகோதரனே சகோதரியே, அந்த கல்லான இருதயத்தை புரட்டு அப்படின்றார் ஆண்டவர். యేసు ప్రభుని విశ్వసించకుండా రాతి హృదయం కలిగిన సహోదరి సహోదరులారా, ఆ రాతిని తొలగించమంటున్నాడు. அந்த வசனத்தை வாசிக்கிறோம். ఆ వాక్యం చదువుకుందాం. அதே அத்தியாயத்துல பாருங்க. வாசிங்க. இயேசு அந்த கல்லை புரட்டு சொல்றாரு. சமாதி கிட்ட போனாங்க. என்ன వాక్యం? என்ன వాక్యం? 30. యేసు రాయిని తీసివేయని చెప్పగా చనిపోయిన వాని సహోదరి అయిన మార్త, ప్రభువా అతడు చనిపోయి 4 దినములైనది కనుక ఇప్పటికీ వాసన కొట్టునని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, నీవు నమ్మినెడల దేవుని మహిమను చూతువని నేను మీతో చెప్పలేదా అని ఆమెతో అనెను. అంతటా వారు ఆ రాయి తీసివేసిరి. యేసు కనులు పైకెత్తి, తండ్రి, నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని ఎరుగుదును. కానీ ஹல்லேலூயா, హల్లెలూయా. அப்பொழுது அங்கே அந்த கல்லை எடுத்து போட்டார் என்று சொல்லப்படுகிறது. ఆ రాయి తొలగించబడ్డారని చెప్పబడుచున్నది. ஹல்லேலூயா, హల్లెలూయా. 41 வாசி. அப்போது மரித்தவன் வைக்கப்பட்ட இடத்திலிருந்து கல்லை எடுத்து போட்டார்கள். இயேசு தம்முடைய கண்களை ஏறெடுத்து, பிதாவே, நீர் எனக்கு செவி கொடுக்கிறபடினாலே உம்மை ஸ்தோத்திரிக்கிறேன் என்று சொன்னார். అంతటా వారు ఆ రాయి తీసివేసిరి. యేసు కనులు పైకెత్తి, తండ్రి, నీవు నా మనవి వినినందున నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. యేసు மரித்து 3 நாள் உயிர்த்தெழுவதற்கு முன்பாகவே, యేసు ప్రభు వారు మరణించి 3వ దినం లేపబడక మునుపే இந்த అద్భుతத்தை இயேசு செய்திருக்கிறார். ఈ యొక్క అద్భుతాన్ని యేసు ప్రభు వారు చేసి ఉన్నారు. அங்கே கல்லை எடுத்த பிறகு லாசருவே வெளியே வா என்று சொல்லுகிறார். రాయి తొలగించిన వెంటనే లాజరు బయటకు రా అంటున్నారు. அப்பொழுது அவன் துணிகளால் சுட்டப்பட்டவன் அப்படியே எழுந்து வெளியே வருகிறான். అతను గుడ్డతో చుట్టబడి అలాగే బయటకు వస్తున్నాడు. ஹல்லேலூயா, హల్లెలూయా, ஹல்லேலூயா. హల్లెలూయా. அவனுடைய கட்டுகள் அழித்து விடுங்கள் என்று சொல்லுகிறார். ఆయన కట్లను తీసివేయని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. ஹல்லேலூயா, హల్లెలూయా. அங்கே அநேக பரிசேயர் சதுசேயர் எல்லாரும் ஆச்சரியப்பட்டார்கள். అక్కడున్న సద్దకయ్యలు పరిశీలు ఆశ్చర్యపడ్డారు. ஹல்லேலூயா, హల్లెలూయా. உயிர்த்தெழுதல் இல்லை என்று சொல்லுகிற சதுசேயர், పునరుత్థానము లేదని చెప్పబడుతున్న సద్దకయ్యలు, பரிசேயர் உயிர்த்தெழுதல் இருக்குன்னு சொல்றாங்க. ఆ పరిశీలు వచ్చి పునర్జన్మ ఉందంటున్నారు. ஆனா இவங்க இல்லைன்னு சொல்றாங்க. అది సద్దకయ్య లేదంటున్నారు. இயேசு అయితే యేసు அவர்கள் மத்தியிலே, వారి మధ్యలో இயேசு அவருடைய நானே உயிர்த்தெழுதலும் ஜீவனமா இருக்கிறேன் என்பதை நிரூபித்து காட்டினார். నేనే పునరుత్థానం జీవం అనేది వాళ్ళ మధ్యలో నెరవేర్చి చూపించాడు. ஹல்லேலூயா, హల్లెలూయా. இங்க எத்தனையோ பேர்கள் இருக்கிறீர்கள், சாட்சி சொல்ல முடியும். ఇక్కడ ఎంతో మంది ఉన్నారు అద్భుత సాక్ష్యాలు చెప్పడానికి. ஒவ்வொருவரும் ஒரு சாட்சி இருக்குது. ఒక్కొక్కరికి ఒక్కొక్క సాక్ష్యం ఉన్నది. எனக்கு சாட்சி சொல்றவங்களா கையை தூக்கி வெளியில சொல்லுங்க. సాక్ష్యం చెప్పవలసిన అలే చెప్ప చేతులెత్తి, మాకు సాక్ష్యం ఉందన్న వాళ్ళు, మా జీవితంలో సాక్ష్యం ఉంది. புரியல, நிறைய பேர் சாட்சி இல்ல, நிறைய பேர் గమ్మున ఉకానకరాంగ బార్ సన్న పురి మాటేది. మీ జీవితంలో మేము ఒక సాక్ష్యం కలిగి ఉన్నాము అన్న వాళ్ళ చేతులెత్తండి. అందరికీ ఉంది. హల్లెలూయా, ஹல்லேலூயா. ஆமா, இயேசு நம்முடைய வாழ்க்கையிலே நீ இயேசுவோடு நடந்தா நீ சாட்சியா தான் இருப்ப. నువ్వు యేసుతో నడిచినట్లయితే నువ్వు సాక్షిగానే ఉంటావు. நிறைய பேர் இயேசு நாமத்தில் வாழறாங்க. కొంతమంది యేసు నామములో జీవిస్తున్నారు. சில பேர் மட்டும் தான் இயேசுவோடு வாழறாங்க. కొంతమంది యేసుతో మాత్రమే జీవిస్తున్నారు. இந்த ரெண்டு கூட்டத்தார் சபையில இருப்பாங்க. ఈ రెండు జన సమూహంలో ఈ సంఘంలో ఉంటున్నారు. எத்தனை பேர் அப்படி இருக்கீங்களோ தெரியல. ఎంతమంది అలా ఉన్నారో తెలియదు. இயேசு கூடவே இருக்கிறேன் என்று சொல்றவங்க மட்டும் அல்லேலூயா சொல்லுங்க. యేసుతో కూడా ఉన్నానని చెప్పి మాత్రం అల్లెలూయా చెప్పండి. சும்மா இயேசுக்கு தான் இருக்கிற பேருக்கு மாத்திரம். యేసుతో మాత్రం ఉన్నాను, పేరుకు మాత్రమే. பேருக்கு மாத்திரமே அங்கே வாழறாங்க. పేరుకు మాత్రమే జీవిస్తున్నవారు. ஆனா இயேசுவை நேசிக்கிற அன்பு வர மாட்டேங்கிறது. అయితే యేసు వలె ప్రేమించే ఒక హృదయం రానంటారు. இயேசுவை மன்னிக்கிற எண்ணம் வர மாட்டேங்குது. యేసు వలె క్షమించే ఒక హృదయం లేదు. ஏதோ சின்னது செஞ்சாதான் அப்படியே மன்னிக்கிற மாதிரி ஒரு ஆக்ஷன் செய்வார்கள். ఏదో ఒక క్షమించేలాగా ఒక యాక్షన్.
సారీ ఓకే, ఓకే ఇట్స్ ఆల్ రైట్ அப்படின்னு சொல்லிட்டு అలా చెప్పేసి மறுபடியும் அந்த பகையை அப்படியே எழுதி வைப்பாங்க. క్షమించని చెప్పేసి మళ్ళా ఆ పగను అలా కొనసాగిస్తూ ఉంటారు. இருதயத்தில் எழுதி வச்சிருப்பாங்க. ఆ హృదయంలో వాళ్ళు దాన్ని భద్రంగా రాసి పెట్టి ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. நேரம் டைம் வரும்போதெல்லாம் அந்த பகையை தீர்த்து கொள்வார்கள். సమయం వచ్చినప్పుడంతా ఆ పగను చెప్పి తీర్చుకుంటూ ఉంటారు. యేసు சொல்லுவார், యేసు చెప్తున్నారు. அங்கே நம்ம ஒரு உதாரணத்தை అన్నకి మొదల్ వార్తలో சொன்னார்கள். ఉదాహరణగా ఆ రోజు సిలువలో మొట్టమొదటిగా చెప్పినారు. హల్లెలూయా, హల్లెలూయా. அந்த 500 காசு வாங்கினவன் மன்னிச்சுட்டு விட்டுட்டான். அவனை 500 దేనారాలు తీసుకున్నవాడిని క్షమించి వదిలేశాడు. 50 వెల్లి కాసు వాంగనవన్ పోయి அவன் செட்ட பிடிச்சு அடிச்சிடாய் குடிக்கிற வரைக்கும் விட மாட்டேன்னு சொன்னான். 50 వెండి నాణాలు తీసుకున్న వ్యక్తి దగ్గర పోయేసి ఇవ్వని వ్యక్తి దగ్గర పోయేసి వాడిని కొట్టి నేను డబ్బులు నాకు ఇచ్చి అని చెప్తున్నాడు. அதை பார்த்தவங்க போய் యజమాని கிட்ட சொன்னாங்க. అదని చూసిన వారు పోయి యజమాని దగ్గర చెప్తున్నారు, యజమాని నీ 50 அவனுக்கு 500 వెల్లి కాసు 500 రూపాయే మన్నిచ్చిட்டு விட்டுட்ட. అయ్యా మీరు 500 దేనారాలు క్షమించి విడిచిపెట్టారు. சொல்ல போனா நம்ம இந்த நாளில வச்சு பார்த்தா அது 50,000 ரூபாய். ఈ దినాల్లో అదని క్యాలిక్యులేట్ చేసి చూస్తే 50,000. அவன் கொடுத்தது ஒரு 500 ரூபாய். అయితే వాడిచ్చింది ఒక 500. 50,000 எங்க 500 எங்க? 50,000 ఎక్కడ 500 ఎక్కడ? 500 రూపాయలు మన్నిక முடியல. அவன் 500 రూపాయలు వాడు క్షమించలేకపోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. அப்ப அந்த యజమాని அவனை கூப்பிட்டு అయితే యజమానుడు వాడిని పిలిచి ஆள் அனுப்பி அவனை புடிச்சிட்டு வாங்கடா அப்படினா ఆ మనుషుల్ని పంపించి వాడిని తీసుకురండి అన్నాడు. டேய் நான் உனக்கு 500 வெள்ளி காசு நான் மன்னிச்சிட்டேன். నీకు 500 దేనాలను క్షమించాను కదరా. 50 పైసాவை நீ మన్నిక மாட்டேன்றே. నీవు 500 రూపాయలను మన్నించలేకపోతున్నావే. நீ மொத்த காசை செல்ல கொடுக்கிற வரைக்கும் நீயும் உன் பிள்ளைங்கெல்லாம் அடிமைத்தனத்துல தூக்கி போடுங்கடா உள்ள அப்படின்னு சொல்லி నువ్వు మొత్తం డబ్బులు చెల్లించేంత వరకు వారిని వారి కుటుంబాన్ని తీసుకెళ్లి బానిసలు వేయని చెప్పారు. హల్లెలూయా, హల్లెలూయా. நீ எந்த அளவுல அளக்கிறியோ உனக்கும் அந்த அளவுல அளக்கப்படும். నువ్వు ఎంత కొలతతో కొలుస్తావో ఆ కొలతని కొలవబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. நீ அன்பா இருந்தால், నువ్వు ప్రేమగా ఉంటే அன்பாக எல்லாம் நடக்கும். నువ్వు ప్రేమగా లేకపోతే, நீ விசுவாசமா இருந்தால், నువ్వు విశ్వాసంగా ఉంటే விசுவாசமா நடக்கும். నీ విశ్వాసంగా జరుగుతుంది. கர்த்தருக்கு மகிமை உண்டாகட்டும். దేవునికి మహిమ కలుగును గాక. உயிர்த்தெழுதலில் அநேக விதமான மகிமை இருக்கிறது என்று 1 கொரிந்தியரில் சொல்லப்படுகிறது. పునరుత్థానంలో అనేక మహిమలు ఉన్నాయని 1 కొరింథీయులో చెప్పబడింది. 1 కొరింథీయులు 13లో వాసిக்கிறோம். 1 కొరింథీయులు 15వ అధ్యాయము 13వ వాక్యం చూద్దాం. 15:42 వాసియం మొదలు. 15వ అధ్యాయం 42. 1 కొరింథీయులు 15వ అధ్యాయము 42వ వాక్యము. మృతుల పునరుత్థానమును అలాగే శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును, ఘనహీనమైనదిగా విత్తబడి మహిమ గలదిగా లేపబడును. 41 వాసింగే. 41 కూడా. சூரியனுடைய மகிமையும் வேறு, சந்திரனுடைய மகிமையும் வேறு, நட்சத்திரனுடைய மகிமையும் வேறு. மகிமையிலே நட்சத்திரத்துக்கு நட்சத்திரம் விசேஷித்திருக்கிறது. மரித்தோரின் உயிர்த்தெழுதலும் அப்படியே இருக்கும். సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రం మహిమ వేరు. మహిమను బట్టి ఒక నక్షత్రమునకు మరి ఒక నక్షత్రమునకు భేదము కలదు కదా. మృతులు పునరుత్థానమును అలాగే. హల్లెలూయా, హల్లెలూయా. உயிர்த்தெழுதலின் சாயலை நீ என்றால் உன்னுடைய வாழ்க்கை எப்படி இருக்கு அதை வச்சுதான் அந்த உயிர்த்தெழுதல் நடக்கும் என்று சொல்லப்படுகிறது. పునరుత్థానం స్వరూపము మీరు లేకపోతే దాన్ని బట్టే మిమ్మల్ని తీర్పు తీర్చబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, இந்த శరీరం எப்படி இருக்கிறதோ அதே மாதிரி ஒரு ஆவியின் சரீரம் உனக்கு இருக்கிறது. ఈ శరీరం ఎలా ఉన్నదో అదే రూపముగా నీ యొక్క ఆత్మస్వరూపం ఉంది. 1 కొరింథీయులు 15:13 వాసింగే. 1 కొరింథీయులు 15:13 చదువుకుందాం. మృతులు పునరుత్థానము లేని యెడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు, మరియు క్రీస్తు లేపబడిన యెడల మేమును చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసమును వ్యర్థమే. హల్లెలూయా, హల్లెలూయా. அதனால இங்க பவுல் சொல்ல உயிர்த்தெழுதல் இருக்கிறது தம்பின்னு சொல்றாரு. அந்த పౌలు చెప్తున్నాడు పునరుత్థానం ముందు కుమారుడు అంటున్నాడు. உயிர்த்தெழுதல் என்றால் என்ன? పునరుత్థానం అంటే ఏంటి? செத்து போய் மறுபடியும் உயிர்ப்பிக்கப்படுவது, చనిపోయి మరి తిరిగి లేచుట. இப்ப லாசர் செத்து போனாரு, లాజరు చనిపోయాడు. இயேசு என்ன செஞ்சாரு? యేసు ప్రభు ఏం చేశాడు? உயிரோட జీవముతో
లేపాడు. அப்போ செத்து போன பிறகு என்ன பண்ணுவாங்கன்னா, அந்த துணியில் யூதர்கள் முறைப்படி தலையிலிருந்து கால் வரைக்கும் சுத்தி அந்த துணியில் சுற்றி எத்துமே அப்படி கழுத்துட்டு வந்துடுவாங்க. యూదుల ఆచార ప్రకారం ఏం చేస్తారంటే చనిపోయిన వారిని ఒక తలని వస్త్రంతో చుట్టి అలా సమాధిలో పెట్టేస్తారు. హల్లెలూయా హల్లెలూయా. அதில் தம்பட இது இருந்தால் போடுவோம், அதில் அப்படியே சுற்றி ஃபுல்லாக வஸ்திரம் சுத்தப்பட்டிருக்கும். హల్లెలూయా హల్లెలూయా. చూడండి ఆ విధంగా చుట్టబడి అలాగే ఉంటుంది. அது பாருங்க ஃபுல்லா சுத்தி வச்சிருப்பாங்க, அதை மட்டும் டக்குன்னு நிக்தாடு அப்படி காட்டு பாரு எப்படி பாருங்க. లాజరు చూడండి ఎలా ఉన్నాడు, ఆ విధంగా அது மாதிரி துணியில சுத்தி கழுத்துட்டு இருப்பாங்க, ఆ విధంగా వస్త్రంతో చుట్టబడి పెట్టేస్తారు. அவன் పడుక அவனை கொண்டு போய் படுக்க எப்படி இருக்கும் இதே மாதிரி தான் இருக்கும். ఈ విధంగానే అలా పండు పెట్టేస్తుంటారు. செத்த பிறகு அடக்கம் பண்ணும் பொழுது அப்படிதான் இருக்கும். అతని సమాధి చేయబడినప్పుడు ఇలాగే ఉంటాడు. நம்ம செத்து போனவங்களே கிறிஸ்து முறைப்படி బాక్స్లో வச்சு கொண்டு போய் మూడి పోடுவாங்க. మనం క్రైస్తవుల ఆచార ప్రకారం మనం చనిపోయిన తర్వాత బాక్స్లో పెట్టి అలా మూత పెట్టేస్తాం. హల్లెలూయా హల్లెలూయా. எந்த நிலையிலே நீ செத்து போனையோ அதே நிலையில் தான் உன்னை எழுப்புவார் என்று வசனம் சொல்லுகிறது. నువ్వు ఏ స్థితిలో చనిపోతావో అదే స్థితిలో దేవుడు మనల్ని లేపుతాడు. அதுதான் ఉయిర్తెழுதல், అదే పునరుత్థానము. இன்னும் உங்களுக்கு புரியும்படியா சொல்லுகிறேன், మీకు ఇంకా అర్థమయ్యేలాగా చెప్తాను. హల్లెలూయా హల్లెలూయా. இப்ப లాజరు உங்களுக்கு ఉదాహరణமா சொல்றேன். లాజర్ని మీకు ఉదాహరణగా చెప్తున్నాను. துணிகளினாலே சுற்றப்பட்டு அவன் சமாதியிலே கல்லறையில் கிடத்தப்பட்டான். ఆ గుడ్డలతో చుట్టబడి ఆ సమాధిలో ఉంచబడింది. ஆனா அவனை ஆண்டவர் கூப்பிடும் பொழுது அவன் அப்படியே எழும்பி வருகிறான். అయితే ప్రభు పిలిచినప్పుడు అలా లేచి వస్తున్నాడు. యేసు సృష్టికర్తర్, యేసు ప్రభు వారు సృష్టికర్త. அவர் வாயிலிருந்து వార్த்தை సృష్టిயை ఉండాకుகிறது. ఆయన నోటి నుండి బయలు వెళ్ళిన మాటలు ఈ సృష్టిని సృష్టించింది. సృష్టి మొదలుకొని నాకై కొట్టబడినా, సృష్టి మొదలుకొని నాకై కొట్టబడినా. పాడండి మా పాట. నన్ను విమోచింప నవజీవమే చితివే, నన్ను విమోచింప నవజీవమే చితివే, నా యేసు ఏప్రిల్ 6:2 వాక్యం చదువుకుందామండి. ஸ்நானங்களுக்கு அடுத்த உபதேசம், கைகளை வைக்குதல், மரித்தோரின் உயிர்த்தெழுதலும், நித்திய நியாய தீர்ப்பு என்பவைகளாகிய அஸ்திபாரத்தை மறுபடியும் போடாமல் పూర్ణరాగంబడి கடந்து పోవమాగ. దేవుని యందలి విశ్వాసమును బాప్తిస్మములను గూర్చిన బోధయు, హస్త నిక్షేపమును, మృతుల పునరుత్థానమును, నిత్యమైన తీర్పును అను పునాది మరల వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశమును మాని సంపూర్ణమగుటకు సాగిపోదుము. హల్లెలూయా హల్లెలూయా. మరితోరిన్ ఉయిర్తెழுதல், నిత్య న్యాయ తీర్పు, నిత్యమైన తీర్పు, మృతులో నుండి పునరుద్ధానము, తర్వాత న్యాయ తీర్పు. మృతుల పునరుత్థానము, నిత్యమైన తీర్పు.
ஹல்லேலூயா. హల్లెలూయా. அப்போ மரித்தோரிலிருந்து உயிர்த்தெழுதல் ஒன்று இருக்கிறது. మృతు నుండి పునరుత్థానం ఒకటి ఉంది. அப்ப அதுக்கு பிறகு நியாய தீர்ப்பு வருகிறது. ఆ తర్వాత న్యాయ తీర్పు ఉంది. இது சொல்லுகிறது நல்லா புரிஞ்சு கொள்ளுங்கள். చెప్తున్నది బాగా అర్థం చేసుకోండి. లాజరు எந்த நிலையிலே கிடத்தப்பட்டானோ, లాజరు ఎటువంటి పరిస్థితిలో ఉన్నాడో, యేసు அவன் அப்படியே எழுந்து வருகிறான். యేసు ప్రభు పిలిచిన వెంటనే వాడు అదే పరిస్థితిలో వస్తున్నాడు. துணிகள் சுற்றப்பட்ட நிலையிலே எழுந்து வருகிறான். అతడు ఆ యొక్క గుడ్డలతో చుట్టబడ్డ స్థితిలో వస్తున్నాడు. நீ ஜீவிக்கிற நாட்களிலே மனம் திரும்பால செத்து போனேனா, నీవు జీవిస్తున్న ఈ దినాలలో మారు మనసు లేకుండా చనిపోతే, நீ செத்த பிரகாரம் செத்த பிறகு உயிரோடு உயிர்த்தெழுதல், மரித்தோரின் உயிர்த்தெழுதல் என்கிற ஒரு நாள் வருகிறது. చనిపోయిన తర్వాత పునరుత్థానం అనే ఒక దినం వస్తున్నది. அந்த நாள் செத்து போனவர்கள் உயிரோடு எழும்பி வருவார்கள். ఆ రోజు చనిపోయిన వారు జీవముతో వస్తారు. మత్తయి 25వ అధికారத்தில் சொல்லப்படுகிறது. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో చెప్పబడుచున్నది. ஒரு பக்கம் வெள்ளாடுகளும் ஒரு பக்கம் செம்மறியாடுகளை வச்சு அவர் సింహాసనத்தில் இருந்து நியாய தீர்ப்பார் என்று சொல்லப்படுகிறது. ఒక ప్రక్కన గొర్రెలు ఒకవైపు పెట్టి ఆయన ధవల సింహాసనం కూర్చొని తీర్పు తీర్చే రోజులు వస్తున్నది. హల్లెలూయా. హల్లెలూయా. அப்பொழுது மரித்தவர்கள் எழுந்திருப்பார்கள். ఆ దినమున చనిపోయిన వారు లేస్తారు. பிரியமானவர்களே, ప్రియమైన వారలారా, వచనం சொல்லுகிறது, వాక్యం అంటున్నది, 1 కొరింథీయుల అధికారத்திలో 1 కొరింథీయుల 15వ అధ్యాయంలోను 1 తెస్సలోనికర్ 4వ అధికారం வசனத்திலிருந்து வாசிக்கும் பொழுது 1 తెస్సలోనికి 4వ అధ్యాయం 13లో చదివినప్పుడు இங்கே ఉయిర్తెழுதலை பற்றி ஆண்டவர் சொல்லுகிறார். ఇక్కడ పునరుత్థానం గురించి దేవుడు చెప్తున్నాడు. நான் சொல்றது டைம் இல்லாதனால நான் வசனத்தை படிக்க சொல்றேன். நான் சொல்றதை கவனமா கேளுங்க. నేను చెప్పే జాగ్రత్తగా టైం లేదు కాబట్టి. இதுக்கு முன்னால படிச்சோம், சூரியனுக்கு ஒரு மகிமை இருக்கிறது, சந்திரனுக்கு ஒரு மகிமை இருக்கிறது. సూర్యునికి ఒక మహిమ ఉన్నది, చంద్రునికి ఒక మహిమ ఉన్నది. నక్షత్రத்துக்கு మహిమై వ్యత్యాసం. నక్షత్రానికి ఒక మహిమ ఉత్సాహం ఉన్నది. హల్లెలూయా. హల్లెలూయా. யாரெல்லாம் கர்த்தருக்கென்று உண்மை உத்தமமா வாழ்கிறார்களோ, ఎవరైతే దేవునికి నిజముగా ఉత్తమంగా జీవిస్తారో, இதுக்கு முன்ன ஒரு வார்த்தை சொன்ன, இயேசுவோடு வாழ்கிறவர்கள் ஒரு கூட்டம் இருக்கிறது. ఇంతకుముందు చెప్పాను, యేసుతో జీవించే ఒక కూటం ఉన్నది. యేసు నామத்தில் வாழ்கிற கூட்டம் ஒன்று இருக்கிறது. యేసు నామములో జీవించే ఒక కూటం ఉన్నది. 5 அப்ப 2 மீனை சாப்பிட 5000 பேருக்கு இயேசு பங்கிட்டு கொடுத்தார். 5 రొట్టెలు 2 చేపలను పంచిపెట్టడానికి 5000 మందిని తీసుకొచ్చాడు. மீதியானது 12 கூடைகள் எடுக்கப்பட்டது. మిగిలినది 12 గంపల పైకెత్తారు. ஹல்லேலூயா. హల్లెలూయా. 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 நல்ல வயிறு நிறைய சாப்பிட்டாங்க, కడుపారా తిన్నారు, சோத்திரம் பண்ணிட்டு போயிட்டாங்க. స్తోత్రం చెప్పేసి వెళ్ళిపోయారు. ஆமா, அவ்வளவுதான். ஆனா இயேசுவோடு எத்தனை பேர் இருந்தா? 12 பேர் மட்டும் தான் இயேசு கூட இருந்தாங்க. అయితే యేసుతో 12 మంది మాత్రమే ఉన్నారు. அதுல ஒருத்தன் துரோகியா மாறி போட்டான், ఒకడు ద్రోహిగా మారిపోయాడు. இயேசுவை காட்டி கொடுத்துட்டான், యేసుని చూపించేశాడు. இயேசுவின் அன்புக்கும் உலக பொருளுக்கும் வித்தியாசம் தெரியாதவர்கள் இன்னும் வாழ்ந்து கொண்டிருக்கிறார்கள். యేసు ప్రేమకి లోక ఆశలకి వ్యత్యాసం తెలియకుండా జీవిస్తున్నారు. உலக பணத்துக்கும் இயேசுவுக்கும் வித்தியாசம் தெரியாம வாழ்க்கை. లోక డబ్బులకి యేసు ప్రేమకి వ్యత్యాసమే తెలియడం లేదు. உலக ஐஸ்வர்யத்துக்கும் மகிமை ஐஸ்வர்யத்துக்கும் வித்தியாசம் தெரியல. ఈ లోక ఐశ్వర్యానికి మహిమ ఐశ్వర్యానికి భేదం తెలియకుండా ఉంటున్నారు. ஜபத்துல உட்கார வேண்டும் என்கிறதான ஒரு வாஞ்சை இருக்க வேண்டும். ప్రార్థనలో కూర్చోవడానికి ఒక ఆశ ఉండాలి. உலகத்துல டைம் பாஸ் பண்றதுக்கும் அது ஆட்டோமேட்டிக்கா உலகத்துல டைம் பாஸ் பண்றதுக்கு எவ்வளோ நேரங்கள் போய் கொண்டிருக்கிறது. ఈ లోకంలో టైం పాస్ చేయడానికి ఆటోమేటిక్ గా సమయం వెచ్చిస్తూ ఉంటారు. ஆனால் தேவ சமூகம் என்பது மட்டும் ஜபத்துல யாரெல்லாம் ஜப வாழ்க்கை, இங்கே எல்லாரையும் செக்அப் பண்ணா எத்தனை பேர் வாழ்க்கையில ஜப வாழ்க்கை இருக்கிறது என்பதை நாம் அறிந்து கொள்ள முடியும். ఇక్కడ పరిశీలన చేస్తే ఎంతమంది జీవితాల్లో ప్రార్థన యొక్క జీవితం ఉన్నదో తెలియదు. ஆனா சொல்லும் பொழுது நாங்க எல்லாம் இப்ப கை தூக்க சொன்னா எல்லாமே கை தூக்குங்க. ఇప్పుడు చేతులు ఎత్తమంటే అందరూ చేతులు ఎత్తారు. ஆனால் கர்த்தருக்கு உனக்கு தான் தெரியும். అయితే దేవుడికి మీకు మాత్రమే తెలుసు. இது రహస్యமான உறவு, ఇది ఒక రహస్య సంబంధము, இது మహిమైக்குரிய కార్యం, ఇది మహిమగా కార్యము. சகோதரனே సహోదరి, సహోదరి సహోదరులారా, உயிர்த்தெழுதல் சாயலை அடையும்படி இன்றைக்கு நீ கற்றுக்கொள்ள வேண்டும். పునరుత్థానం యొక్క స్వరూపాన్ని మీరు తెలుసుకోవాలి, సాదృశ్యం తెలుసుకోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. அந்த உயிர்த்தெழுதலின் சாயலை நீ பெற்றுக்கொள்ள வேண்டும் என்றால், ఆ పునరుత్థానపు సాదృశ్యాన్ని మీరు పొందుకోవాలంటే వసనத்தை వాసి రోమా 1వ అధికారం 5వ వచనం. రోమా 1వ అధ్యాయము 5వ వాక్యము. సీకరమా అయ్యా ఫస్ట్ దొరినవా. దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడినైన
పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా ఉన్నటకు పిలువబడిన వారందరికీ శుభమని చెప్పి వ్రాయినది. நான் சொல்றேன் பாரு, 1-5 வசனத்துல, மாம்சத்தின்படி தாவீதின் சன்னதியில் பிறந்தவரும் பரிசுத்தமுள்ள ஆவியின்படி தேவனுடைய சுதன் என்றும் மரித்தோரிலிருந்து உயிர்த்தெழுந்ததினாலே பலமாய் ரூபிக்கப்பட்ட தேவகுமாரனாயிருக்கிறார். అది మాత్రం చదువు. శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతుల నుండి పునరుత్థానమైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడిగాను ప్రభావముతో నిరూపింపబడిను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభావముతో నిరూపించబడాలి. సహోదరుడా సహోదరి, நீ அந்த வசனம் சொல்லுகிறது, உயிர்த்தெழுதலினாலே பலமாய் ரூபிக்கப்பட்ட தேவகுமாரன். తెలుగులో చెప్పు, బలమాய் రూపిக்கப்பட்ட దేవకుమారన్, ప్రభావంతో నిరింపబడిన దేవుని కుమారుడు. హల్లెలూయా, హల్లెలూయా. எல்லாம் இங்க பாக்குறாங்க, கொஞ்சம் ஒரு நிமிஷம் பாருங்க, முடிக்க போற சீக்கிரமா இங்க பாருங்க. అందరూ ఇక్కడ చూడండి. బలమాய் నిరూపించబడ్డ దేవకుమారన్, బలముగా నిరింపబడిన దేవుని కుమారుడు. அங்க என்ன சொல்லப்படுகிறது? ఇక్కడ ఏం చెప్పబడుచున్నది? மாம்சத்தின்படி தாவீது வம்சத்தில் தான் பிறந்தாரு, ఆ శరీరమును బట్టి దావీదు సంతానముగా పుట్టబడి பரிசுத்த ஆவியின்படி தேவனுடைய பிள்ளையாய் நடந்தாரு, పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగా ఉన్నాడు. பிசாசு இயேசுவை கொண்டு போய் மாம்சத்தில் சோதித்தான். సాతానుడు దేవుని తీసుకెళ్లి శరీరములో అతన్ని శోధించారు. பிசாசு இயேசுவை கொண்டு போய் மாம்சத்தின் சோதனை செஞ்சான். ఆ సాతాను దేవుని తీసుకెళ్లి శరీరానుసారంగా శోధించాడు. రెండవది ఆవిల సోదனை பண்ணினான். రెండవదిగా ఆత్మలో శోధించాడు. ஆமா, அது ஆவியிலே, ஆவி ஆத்மா శరీరத்திலே 3 భాగத்திலே சோதனை நடந்தது இயேசுவுக்கு. ఆత్మ శరీరములో దేవునికి శోధన జరిగింది. ప్రాణ ఆత్మ శరీరములో 3 రకాల శోధన. హల్లెలూయా, 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 హల్లెలూయా. இந்த 3 விதத்துல இயேசு ஜெயித்தார். ఈ యొక్క 3 పరీక్షలు దేవుడు జయించాడు. இதோ இந்த கல்லுகளை அப்பங்களா சாப்பிடுன்னு சொன்னான். ఈ రాయిని రొట్టిగా మార్చి తినమని చెప్పాడు. 40 நாள் உபவாசம், 40 దినములు ఉపవాసములు. பசியா இருக்குது அவருக்கு, చాలా ఆకలిగా ఉన్నది. செய்ய முடியுமா முடியாதா? ఆ చేయగలరా అవదా? நீ தேவகுமாரனை என்ன செஞ்சு பாரு, నీవు దేవుని కుమారుడితో చేసి చూడంటాడు. நிறைய பேர் பிசாசு யூஸ் பண்ணிக்கொண்டு இருக்கிறான். చాలా మంది ఈ యొక్క సాతాను ఈ విధంగా நீ என்ன கம்மி ஆயிட்டியா? ఏంటి నువ్వు తగ్గిపోయావా? நீ என்ன குறைஞ்சு போயிட்டியா? ఏం తగ్గిపోయావా? என்ன படிச்சுக்கிற? నువ్వు ఏం చదువుకున్నావు? கல்றாகற, ఎంత కలరగా ఉన్నావు? கல்றாகற, కలరగా ఉన్నావు. நீ எதில் குறைஞ்சு போட்ட? ఎందుకు నువ్వు తగ్గించుకుంటున్నావు? எதில் குறைஞ்சு போட்ட? దేంట్లో తగ్గించిపోయావు? போ பேசே, పో వెళ్ళి మాట్లాడు. ஒன்று போட்ட நீ 2 போடு, వాళ్ళు ఒకటేసి నువ్వు 2 వేయి. போ, நீ போ, ஜாலியாரு, పో జాలీగా ఉండు. இப்படி எல்லாம் பிசாசு சொல்லி கொண்டிருக்கிறான் அநேகரை. ఈ విధంగా సాతాను అనేక మంది చెప్తున్నాడు. அல்லேலூயா, హల్లెలూయా, அல்லேலూயா, హల్లెలూయా. பிசாசு வார்த்தைகளுக்கு மனுஷன் உடனே விழுந்து போகிறான். సాతాను యొక్క మాటలకు మనుషుడు వెంటనే లోబడిపోతున్నాడు. எத்தனை வருஷமா வசனத்தை கேட்டு 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 இயேசுக்காக வாழணும், இயேசுக்காக மரிக்கணும் சொல்லி வசனம் கேட்ட பிறகு, ఎన్నో సంవత్సరములుగా దేవుని కొరకు జీవించాలి, దేవుని కొరకు చనిపోవాలని మాటలు విన్నా யூதாஸ் காரியத்து 30 வெள்ளி காசுக்கு விழுந்து போயிட்டான். ఆ యూదా 30 వెండి నాణాలకి అమ్మబడ్డాడు. పడిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. 30 వెள்ளి కాసుకి ఆశపడ్డాను, 30 వెండి నాణాలకు ఆశపడ్డాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. கேயாசி என்கிற மனுஷன், గెహజీ అనబడే మనుషుడు அந்த அந்த வஸ்திரங்களுக்கும் அந்த நாகமான் கொண்டு வந்த அந்த வெகுமதிகளுக்கு அவன் ஆசைப்பட்டு போனான். ఆ నయమాన్ తెచ్చినటువంటి వస్త్రానికి వెండి నాణాలకి బంగారానికి ఆశపడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. நேற்று நான் காலையிலிருந்து சாயங்காலம் 4 மணி வரைக்கும் சாப்பிடாம உபவாசம் இருந்தேன். నిన్నటి దినమున ఉదయం నుండి సాయంకాలం 4 గంటల వరకు తినకుండా ఉపవాసం ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. நிறைய பேர் எங்க ஆலோசனை, హలో చాలా మంది ఎక్కడ వినండియా, చెప్పేది వినండి. ఇక్కడ 4 மணி வரைக்கும் உபவாசம் நான் மீட்டிங்காக ஒவ்வொரு சனிக்கிழமை செவ்வாய்க்கிழமை 4 மணி வரைக்கும் உபவாசம் இருக்கிறேன். మీటింగ్ కొరకు నేను ఒక్కొక్క మంగళవారము శనివారము ఉదయం నుండి 4 எத்தனை பேர் மீட்டிங்காக ஒரு வேளாவது உபவாசம் இருந்து இந்த மீட்டிங்காக ஜெபிக்கிற சொல்றாங்க, கை தூக்குங்க பார்க்கலாம். ఎంతమంది మీటింగ్ కొరకు ఒక పూటన ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్న వారు చేతులు ఎత్తండి. ஒரு 3 பேர் தான் இருக்காங்க, 4 பேர், ఒక 4 தான். இந்த மீட்டிங்காக உபவாசம் இருந்து ஜெபிக்கிறவங்க 7 நாள் உபவாசம் போட்டேன். 7 దినములు ఉపవాసం వేశాను. அந்த 7 நாள் உபவாசத்துல வந்தவங்க எத்தனை பேர்? ఆ 7 దినాల ఉపవాస ప్రార్థనకు వచ్చిన వాళ్ళు ఎంతమంది? 7 நாள் உபவாச கூட்டத்துல 7 நாளும் కంటిన్యూ வந்தவங்க எத்தனை பேர்? ఆ 7 దిన ఉపవాస ప్రార్థన 7 దినములు కంటిన్యూగా వచ్చిన వాళ్ళు ఎంతమంది? ஒரு அம்மா மட்டும் தான் கை தூக்கு.
ఒక అమ్మగారు మాత్రం చేతులు ఎత్తున్నారు. இது மீட்டிங்குங்க, ఇది మీటింగ్ అండి, பப்ளிக்ல வைக்கிற மீட்டிங். ఇది పబ్లిక్ లో పెడుతున్న அங்க మీటింగ్. வெக்கப்பட்டு போக கூடாது. சபையே, అక్కడ సిగ్గుపడకూడదని మనము. సంగమా, ఎక్కడ నీ బలాన్ని చూపిస్తావో చూపించాలను. ఒక సేవకుడికి మాత్రం కాదు బాధ్యత అనేది. ஒவ்வொரு விசுவாசியும் சபையை குறித்து கர்த்தர்கிட்ட கணக்கு சொல்லணும். ప్రతి ఒక్క విశ్వాస సంఘాన్ని బట్టి లెక్క చెప్పవలసి ఉన్నది. ஆமா, உன் மூலமா ஒரு 1000கணக்கான ஆத்மா ரட்சிக்கப்பட போகிறது. నీ ద్వారా 1000 ఆత్మలు రక్షింపబడాలి. இந்த கூட்டத்தை வைக்கும் போது மழை வந்ததுன்னா ஒண்ணுமே கிடையாது. ఆ యొక్క కూటమిలో పెట్టినప్పుడు వర్షం ఏమీ లేదు. அதுக்காக உபவாசம் போட்டு ஜெபிச்சு வானத்தை கட்டணும். అందుని బట్టి ఉపవాస ప్రార్థన వేసి ఆ యొక్క సాతాను ఆటంకాలు కట్టాలి. வானத்தை கட்டணும். ఆకాశాన్ని కట్టాలి. హల్లెలూయా. హల్లెలూయా. ஒரு கூட்டம் நடக்குதுன்னு சொன்னா, ఒక ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయంటే, మీటింగ్ జరుగుతా ఉండేటప్పుడు అనేక అన్యజనులు కూడా చూసి వచ్చి కూర్చుంటారు. అక్కడ வந்து பார்த்து உட்காருவாங்க, చూసి కూర్చుంటారు. அவங்க ஆவி, அவங்களோட ஜீவியம் மாற்றப்படும். వాళ్ళ జీవితాలు మార్చబడతాయి. அவங்க రక్షించబడவாங்க. వాళ్ళు రక్షింపబడతారు. அந்த ஆத்மா நரகத்தை போகாம ஆண்டவர்கிட்ட வரும். వాళ్ళ ఆత్మలు నరకానికి వెళ్ళకుండా దేవుని దగ్గరికి వస్తాయి. அதுக்கு காரணம் யாரு? దానికి కారణం ఎవరు? ஒரு ஆத்மா ரட்சிக்கப்படுற இத்தனை பேருக்கு ஒரு பங்கு ஆண்டவர் கொடுப்பார். ఒక ఆత్మ రక్షింపబడడానికి ఇంతమందికి ఒక దేవుడు ఒక భాగాన్ని దేవుడు పెట్టి ఉంటాడు. ஆனா அந்த மீட்டிங்காக ஜெபிச்சு இருந்தாதான் அதனுடைய மகிமை உனக்கு கிடைக்கும். ఆ మీటింగ్ కొరకు మీరు ప్రార్థించుంటేనే ఆ మహిమ మీకు దొరుకుతుంది. அந்த மீட்டிங்காக நீ கொடுக்கிற பணம், ఆ మీటింగ్ కొరకు నీవు ఇస్తున్న డబ్బులు, நீ வைக்கிற நேரம், నీవు వెచ్చిస్తున్న సమయము, அந்த ஒரு கைப்பிரதியை கொண்டு போய் அவர்களுக்கு கொடுத்து அவங்களுக்கு ஆண்டவர் இந்த மீட்டிங் வாங்க சொன்னாலும் சரி, ఒక ఈ కరపత్రలు తీసుకొని ఒకరికి ఇచ్చి మీటింగ్కి రండి చెప్తే, రాత్రి எனக்கு 3 பேர் தம்பிங்க வந்தாங்க இந்த వాల్ పోస్ట్ ఓటర్తగాக. ఇక్కడ 3 సహోదరులు రాత్రి కాలంలో వచ్చి ఉన్నారు ఆ వాల్ పోస్టులు పేస్ట్ చేయడానికి. హల్లెలూయా. హల్లెలూయా. రాత్రి 12 వరకు వాల్ పోస్ట్ ఒట్టணும். నైట్ 12:30 వరకు ఆ వాల్ పోస్టులు అంటించాము. మెయిన్ ఈస్ట్ చర్చి వెస్ట్ చర్చి కిட்ட పోయిటే ఒట్టిட்டு வந்தோம். ఈస్ట్ వెస్ట్ చర్చి దగ్గర మెయిన్ గా రాత్రి అతిపించి వచ్చాము. హల్లెలూయా. హల్లెలూయా. లక్ష్మీపురத்துல ఒట్టి இருக்கிறோம். లక్ష్మీపురంలో అతికించి ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరి, ప్రియమైన సహోదరి సహోదరులారా, జేమ్స్ కడలో వాల్ పోస్ట్ తంబడదా? జేమ్స్ బ్రదర్ అంగడి దగ్గర వాల్ పోస్ట్ కనబడుతుందా? హల్లెలూయా. హల్లెలూయా. போகும்போது எல்லாரும் 5 వాల్ పోస్ట్ எடுத்துட்டு போங்க. వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరు 5 వాల్ పోస్టులు తీసుకెళ్ళండి. అది ఒట్టి எனக்கு వాట్సాప్లో வைக்கணும். మీరు మీ ఇంటి దగ్గర మీ పరిసరాల్లో దాన్ని అతికించి అయ్యగారికి మీరు వాట్సాప్ చేయండి. அது பரலோகத்தில் எழுதப்படும். అది పరలోకంలో రాయబడుతుంది. அந்த ஒரு వాల్ పోస్ట్ பார்த்து ஒரு ஆத்மா வந்து இங்க ரட்சிக்கப்படுவனால், ఆ వాల్ పోస్ట్ ను చూసి ఒక ఆత్మ రక్షింపబడితే அதனுடைய பிரதிபலன் உனக்கும் மகிமையிலே கிடைக்கப்படும். దాన్ని బట్టి ప్రతిఫలం మీకు మహిమలో దొరుకుతుంది. నక్షత్రத்துக்கு నక్షత్రக்கு மகிமை வித்தியாசம். నక్షత్రానికి నక్షత్రానికి గల వ్యత్యాసము. உயிர்த்தெழுதலிலே உன்னுடைய மகிமை அதிகமாய் வேண்டும் என்றால், పునరుత్థానంలో నీ మహిమ అధికంగా కనబడాలంటే இந்த உலகத்திலே உன்னுடைய நடக்கை மாற்றப்பட வேண்டும். ఈ లోకంలో నీ నడక మార్చబడాలి. பரிசுத்தமாக வேண்டும். పరిశుద్ధమర్చబడాలి. கர்த்தருக்காக வாழுகிற ஒரு நல்ல வாழ்க்கை வாழ்ந்தியானா, దేవుని కొరకు జీవించి ఒక మంచి జీవితం జీవించినట్లయితే அந்த பரிசுத்தமான 4 பேருக்கு தெரியும் நான் பக்திமான் என்று தெரிஞ்சுக்கிறதுக்கு அப்படி வாழாதே. నలుగురికి నేను పరిశుద్ధంగా కనపడాలని జీవించొద్దండి. அது ஆக்ஷன். అది ఒక యాక్షన్. அது சினிமால ஒருத்தர் சொல்லுவான் அப்படியே அந்த இதே கேமரா வச்சனே நெக்ஸ்ட் ஆக்ஷன் అనుவான். ఆ డైరెక్టర్ చెప్తాడు నెక్స్ట్ యాక్షన్ అంటాడు. அப்படி நடிப்பாங்க அவங்க. అప్పుడు వాళ్ళు నటిస్తారు. హల్లెలూయా. హల్లెలూయా. சத்தமா சொல்லுங்க அம்மா. సత్యంగా చెప్పండమ్మా. அந்த ஆக்ஷன் அந்த సినిమాగారన్నా విసిల్ వచ్చి நல்லா பார்ப்பாங்க. అలాంటి యాక్షన్ సినిమా వాళ్ళు మాత్రమే చూసి విజిల్స్ వేస్తారు. ஆனா பரலோகத்திலே நம்முடைய ஆக்ஷன் எல்லாம் செல்லாது. పరలోకంలో ఇటువంటి మన యాక్షన్ హల్లెలూయా. 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 உன்னுடைய அந்தரங்க சுபாவத்தினுடைய அடையாளமாகவே தேவன் பிரதிபலனை நியமிக்கிறார். నీ అంతరంగ స్వభావాన్ని బట్టి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. அங்கே சொல்லப்பட்ட ரோமர் 6:5 வாசிக்கும் பொழுது, రోమీయులు 6:5 చదివినట్లయితే, தாம் இனி பாவத்துக்கு ஊழியம் செய்யாதபடிக்கு பாவ சரீரம் ஒழிந்து போகும் நம்முடைய அவரோடு கூட சிலுவையிலே அறையப்பட்டது என்று அறிந்திருக்கிறோம். மரித்தவன் நீங்கி விடுதலையாக்கப்பட்டிருக்கிறான். ஆகையால் கிறிஸ்துவுடன் கூட நாம் மரித்தோரமானால் அவருடைய கூட பிழைத்தும் இருப்போம் என்று நம்புகிறோம். ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకున్నటకు పాప శరీరము నిరత్తరకము కాకున్నట్లు మన ప్రాచీన స్వభావము ఆయన 5వ వచనం 5 பாருங்க. మరియు ఆయన మరణము యొక్కయు
సాదృశ్యమందు ఆయనతో ఐక్యమగల వారమైన ఎడల ఆమేన్. ఆయన పునరుత్థానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యమగల వారమై ఉందము. హల్లెలూయా. హల్లెలూయా. ఒకసారి చదవండి, అందరూ చెప్పండి ఆ మాట చదువు. మరియు ఆయన మరణం యొక్కయు సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుత్థానం యొక్కయు సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై ఉందుము. హల్లెలూయా. హల్లెలూయా. அவருடைய மரணத்தின் சாயலிலே நாம் இணைக்கப்பட்டவர்களாய் இருந்தால், இணைக்கப்பட்டவர்களானால் அவர் உயிர்த்தெழுந்த சாயலிலும் இணைக்கப்பட்டிருப்போம். ஹல்லேலூயா. ஹல்லேலூயா. சகோதரனே சகோதரியே, சகோதரி சகோதరులారా, அவருடைய మరణத்தின் சாயலிலே நீ இணைக்கப்பட வேண்டும். ఆయన యొక్క మరణపు యొక్క సాదృశ్యంలో మీరు ఇమిడి ఉండాలి. எப்படி మరణం, ఎదుకాக యేసు మరితార్, ఎందుకొరకు యేసు ప్రభు చనిపోయారు? சொல்லுங்க, చెప్పండి అమ్మా. ఎదుకాக మరిచారు, ఎందుకొరకు యేసు ప్రభు వారు చనిపోయారు చెప్పండి. ఎవరు పాపం? నా పాపం చెప్పండి. ఎన్ పాపத்துக்காக యేసు మరిத்தார். నా పాపము కొరకు యేసు ప్రభు చనిపోయారు. హల్లెలూయా. హల్లెలూయా. அப்போ యేసు పాపத்துக்காக మరిத்தார். అప్పుడు యేసు ప్రభు వారు పాపాన్ని బట్టి చనిపోయారు. அப்ப நீ கூட செத்துపో. అప్పుడు నీవు కూడా పాపాన్ని బట్టి చనిపో. కోపం ఎన్మది ఒక కోపం అనేది ఒక పాపము. పొరామ ఎన్మది ఒక అసూయ అనేది ఒక పాపము. విరోధం ఎన్మది ఒక విరోధం అనేది ఒక పాపము. హల్లెలూయా. హల్లెలూయా. எல்லா இந்த பாவத்துக்காக நீ சாக வேண்டும். ఈ పాపాలన్నిటిని బట్టి చనిపోవాలి. இப்படி செத்தானா, இதுக்காக நீ செத்து போனேனா, దీన్ని బట్టి నువ్వు చనిపోతే அந்த உயிர்த்தெழுதல் அப்பதான் நீ இணைக்கப்படுவாய். ఆ పునరుత్థానం అప్పుడుదా నీవు అమర్చబడతావు. அதுதான் அந்த நட்சத்திரத்துக்கு மகிமை வித்தியாசம் என்று சொல்லப்படுகிறது. నక్షత్రము నక్షత్రం మధ్య వ్యత్యాసం అంటున్నాడు. மகிமை உனக்கு வேண்டும் என்றால், మహిమ నీకు కావాలంటే நீ உயிர்த்தெழுதலில் சரீரத்தோடு உயிர்த்தெழும் பொழுது, నీవు పునరుత్థానంతో నీవు లేచినప్పుడు அங்க மகிமையான ஒரு ரூபம் உனக்கு வேணுமேனால், మహిమగల రూపం నీకు కావాలంటే, பரலோகத்தினுடைய சாயலை நீ பெற்றுக்கொள்ளணும் சொன்னா, పరలోక సాదృశ్యం ని పొందుకోవాలంటే இயேசுவை போல நீயும் பாவத்துக்காக சாக வேண்டும். యేసు ప్రభు వలె పాపం కొరకు నీవు చనిపోవాలి. அப்பதான் நீ உயிர்த்தெழுதலில் சாயலில் இயேசுவோடு இணைக்கப்படுவாய். అప్పుడే నీవు మరణపు యొక్క సాదృశ్యంలో దేవునితో లేపబడతావు. ఆ టైం இல்ல, சீக்கிரமா வாசிங்க. 1 கொரிந்தியர் பிலிப்பியர் 3:10 3:10 பிலிப்பியர் 3:10 ఫిలిప్పీయులు 3:10 అండి. ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుత్థానము కలుగవలెనని ఆయన మరణ విషయంలో సమాన అనుభవము గలవాడినై ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలువాడుటకు ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. హల్లెలూయా. சகோதரனே சகோதரியே, సహోదరి సహోదరులారా, உனக்கு மகிமையான உயிர்த்தெழுதல் வர வேண்டும் என்றால், మీకు మహిమ గల పునరుత్థానం కావాలంటే ఏదెల్లా లాభమా இருக்குதோ அதெல்லாம் நீ నష్టమా ఎన్న வேண்டும். ఏదేది లాభంగా ఉన్నదో వాటిని మీరు నష్టంగా ఎంచబడాలి. అది కుప్పయమా ఎన్న வேண்டும். అది పెంటతో సమానంగా ఎంచబడాలి. ఎత్తన పురిదింగా హల్లెలూయా. అర్థమైన వారు హల్లెలూయా చెప్పండి. ఏది లాభమా இருக்கிறதோ, ఏది లాభసాటిగా ఉన్నదో, హల్లెలూయా హల్లెలూయా, అదని కుప్పయాగ, దాన్ని కుప్పగా, తెలుగులో కరెక్ట్గా చెప్పబడింది, పెంటతో ఎంచబడింది. మనుష్యన్ కళికర మలத்துக்கு సమానం என்று சொல்லப்படுகிறது. మనుషుడు విసర్జించినట్టు మలముతో సంబంధించబడింది. అప్పుడు నడిచి ఛీ அப்படின்னு వెడుతున్నాం. అదే ఛీ అనేసి దాన్ని దేశించాలా, ఛీ అని మీరు దేశించాలి వాటిని. అది వాక్యం చెప్పాడు. అதான் కుప్పై என்று தமிழ் சொல்ல, తెలుగులో పెంటతో డైరెక్ట్ చెప్పాడు. அது மாதிரி நீ எண்ணி பாவத்தை நீ வெறுக்க வேண்டும். ఆ విధంగా నీ పాపాన్ని, உன் சரீரம் உன் கை பாவம் பரிசுத்தமாக இருக்கணும். கை பாவம் செய்யக்கூடாது, கைக்கு பாவம் செய்யக்கூடாது, మీ చేతులు పాపం చేయకూడదు, உன் கால் பாவம் செய்யக்கூடாது, నీ కాళ్ళు పాపం చేయకూడదు, உன் కన్ను పాపం చేయకూడదు, నీ కళ్ళు పాపం చేయకూడదు, உன் கை பாவம் செய்யக்கூடாது, చేతులు పాపం చేయకూడదు. మత్తయి సువిశేషం మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 5వ అధ్యాయంలో వాసింగ చదువుతాను, పడిగ 5వ అధ్యాయం. నీ కుడి కన్నుని అభ్యంతరపరచిన యెడల దాన్ని పెరికి నీ యొద్ద నుండి పారివేయము, నీ దేహము
నీ దేహమంతి నరకంలో పడివేయకుండా ఆ. నీ అవయవంలో ఒకటి నశించుట నీకు ప్రయోజనము కదా. அல்லேலூயா. హల్లెలూయా. அப்போ வலது கண் பாவம் செய்கிற கண்ணா இருந்தா నీ కుడి కన్ను అభ్యంతరపరిచినలా அதை சொல்றாங்க. పెరికి వేయమంటున్నాడు. உன் வலது கை கையா இருந்தா నీ కుడి చేయిని అభ్యంతరపరిచినలా அதை வெட்டி போடு. దాన్ని నరికివేయి. அல்லேலூயா. హల్లెలూయా. உன் பாவம் செய்யற கண்ணோடு நரகத்துல போய் வேகிறத விட పాపం చేసే ఆ కన్నుతో నరకంలో పోయి నీవు బాధపడే కంటే கண்ணில்லாதவனாக గుడ్డివాడుగా பரலோகத்துல போய் ஆண்டவரோடு சந்தோஷமா இருக்கிறது பாக்கியம். పరలోకంలో దేవునితో సంతోషంగా ఉంటే భాగ్యము. அதான் இங்க ஏசப்பா சொல்றாரு. అదే ఇక్కడ యేసు ప్రభువు చెప్తున్నారు. அப்படியானால் நீ பாவம் செய்கிற அவயங்கள் ஒவ்வொன்றையும் நீ சரிப்படுத்த சொல்றாரு. అయితే పాపం చేస్తున్న ప్రతి అవయములు సరిచేయమని దేవుడు అంటున్నాడు. உன்னுடைய மாம்சத்தின் சந்தோஷத்தை கொடுக்கிறதான ஒவ்வொரு அவயத்தையும் அந்த அசுத்தமான வெறுத்து கர்த்தருக்கென்று உன்னுடைய அவயங்களை ஒப்பு கொடுக்க வேண்டும். నీ శరీరాన్ని సంతోషపరిచే అవయములన్నిటినీ దేవుని మహిమపరిచే విధంగా నీవు అప్పగించాలి. ரோமர் 6:19 விவரமா பவுல் சொல்றாரு. రోమీయులు 6:19 పౌలు చెప్తున్నారు. வாசிங்க, தெலுங்குல தமிழ்ல டக் டக்னு வாசிங்க. నీ శరీర బలహీనతలను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. ఏమనగా అక్రమం చేయుటకై అపవిత్రతకును అపవిత్రతకును అక్రమణకు చెప్పయా దాసులకు ఎలాగ అప్పగించుతారో అలాగే పరిశుద్ధ కలుగుటకై ఇప్పుడు మీ అవయములను నీతికి దాసులుగా అప్పగించుడి. హల్లెలూయా. ஒரு காலத்துல ఒక దినములో நீ உன்னுடைய அவயத்தை నీ యొక్క అవయవములను அசுத்தமானதை செய்யும்படி అసహ్యమైనదని చేయడానికి అక్రమத்துக்காக అక్రమానికి உன்னுடைய அவயங்களை నీ యొక్క అవయవములను అప్పగించున్నారు. இப்பொழுது ఇప్పుడు நீதி உண்டாகும்படி నీతి కలుగులాగున உன் அவயத்தை ఈ అవయవములను ஒப்புக்கொடு. పరిశుద్ధతకు అప్పగించండి. அப்பொழுது மகிமையான உயிர்த்தெழுதல் உண்டாகும். పునరుత్థానం మీకు దొరుకుతుంది. ஹல்லேலூயா. உன் கை கால் படாதபடி அதை நீ மாற்றுவாயானால் యేసుவோடு கூட ఉయిర్తెழுదల్ పంగడైవాయి. నీ చేతులు కాళ్ళు పాపము చేయకుండా పరిశుద్ధంగా నువ్వు మార్చబడినట్లయితే నువ్వు దేవునితో పునరుత్థానం పొందుకుంటావు. హల్లెలూయా. హల్లెలూయా. மகிமையின் உயிர்த்தெழுதல் நடக்கும். మహిమగల పునరుత్థానం జరుగును. அந்த மகிமையில சேர முடியும். ఆ మహిమలో మీరు చేర్చబడతారు. 20వ అధికారం వెలిపడుతున్న విశేషం ప్రకటన గ్రంథం 20:5 వచనం. 20వ అధికారం 5వ వచనం వాసింగ. ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు కడమ మృతులు బ్రతకలేదు. ఇది ఏ మొదటి పునరుత్థానము. 6వ వాక్యం కూడా చదవండి. ఈ మొదటి పునరుత్థానములో పాలుగల వారు ధన్యులు, పరిశుద్ధులైందురు. ఇటు వారి మీద రెండవ మరణమునకు అధికారం లేదు. వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరం రాజ్యము చేయుదురు. హల్లెలూయా. హల్లెలూయా. இங்கே தமிழ்ல சொல்லப்படுகிறது. ఇక్కడ తమిళ చెప్పబడుచున్నది. பிரியமா, முதலாம் உயிர்த்தெழுதல போகிறவர்கள் யார்? మొదటి పునరుత్థానంలో పాలు పంచుకునే వాళ్ళు ఎవరు? அவங்களுடைய குவாலிஃபிகேஷன் என்ன தெரியுமா? వారి యొక్క క్వాలిఫికేషన్, వాళ్ళ అర్హత ఏంటి? அவர்கள் பாக்கியவான்கள், వారు భాగ్యవంతులు, அவங்க பரிசுத்தவான்கள், వారు పరిశుద్ధవంతులు. இவர்கள் மேல் இரண்டாம் மரணம் அதிகாரம் இல்லை. వీరి మీద రెండవ మరణముకు అధికారం లేదు. அப்படினா நரகம் இல்லை. అటంటే వీళ్ళకి నరకం లేదు. இவர்கள் தேவனுக்காக, వీరు దేవుని కొరకు, கிறிஸ்துவுக்காக, క్రీస్తు కొరకు நித்தியமாய் నిత్యముగా ஆசாரியராய் இருக்கும்படி ఆచార్యులు ఉండలాగున தாயின் கருவிலே உருவாகும் முன்னே తల్లి గర్భం రూపింపడక మునుపు பண்ணப்பட்டவர்கள், యేసు కొరకు ప్రదర్శింపబడిన వారు. வசனம் கேட்டாலும் వాక్యమున్న மனம் திரும்புதல் இல்லாமல், మారు మనసు పొందకుండా, உலக ஆசை இச்சைகளை வெறுக்காமல், ఈ లోక ఆశలను మీరు ఆశించుకొనకుండా பாவத்திலே வாழ்கிறவர்கள், పాపములో జీవించేవారు இந்த முதலாம் உயிர்த்தெழுதல பங்கடைய முடியாது. ఈ మొదటి పునరుత్థానంలో మీరు పాలు పంచుకోలేరు. இரண்டாம் உயிர்த்தெழுதல் ஒன்று இருக்கிறது. రెండవ మరణం ఉన్నది. రెండవ పునరుద్ధానం ఒకటి ఉన్నది. రెండవ పునరుత్థానం ఒకటి ఉన్నది. అది ఎప్పుడు தெரியுமா? అది ఎప్పుడు తెలుసా? ఉలగం எல்லா న్యాయ తీర్పు நடக்கிற కடைசி తీర్పు అది. ఈ లోకంలో ఉన్న వారందరికీ జరగబోయే ఆఖరి న్యాయ తీర్పు. அப்போது
ஆபத்துல விபத்துல சிக்கப்பட்டார்கள் உயிரோடு வருவார்கள். అప్పుడు ఆపదలో చిక్కబడిన వారందరూ సముద్రத்துல செத்து போனவங்க உயிரோடு வருவாங்களா? సముద్రంలో చనిపోయిన వారు செத்தவங்க வருவாங்க. ఉరి వేసుకొని చనిపోయిన వారు వస్తారు. விஷம் குடிச்சவன் வருவான். విషం తాగి చనిపోయిన వారు వస్తారు. ரயில் கீழே விழுந்து செத்து போனவங்க எல்லாம் உயிரோடு எழும்புவார்கள். రైలు కింద ఆత్మహత్య చేసుకున్న వాడు వస్తాడు. இதெல்லாம் இரண்டாம் உயிர்த்தெழுதலில் வரும். ఇదంతా రెండవ పునరుత్థానంలో వస్తుంది. அப்போது நியாயம் தீர்க்கப்பட்டு అప్పుడు న్యాయం తీర్చబడి அந்த మరణத்துக்குரியவர்களை இரண்டாம் மரணத்துக்குள் கொண்டு போய் போடுவார். అలా మరణించిన వారందరిని రెండవ పునరుత్థాన మరణంలో వేస్తారు. ஆனா முதலாம் உயிர்த்தெழுதல் అయితే మొదటి పునరుత్థానము పరిశుద్ధమైన వాళ్ళు. 22వ వచనం சொல்லுகிறது. 22వ వాక్యంలో 22వ అధ్యాయం చెప్పబడుచున్నది. இந்த யாரெல்லாம் வருவாங்க பாருங்க. ఎవరంతా వస్తారు చూడండి. வாசிங்க 22ஆம் அதிகாரம் 15ஆம் వచనం. ఆ కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధకులను, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతి వాడిని వెలిపెట్టినందురు. హల్లెలూయా హల్లెలూయా. அப்போ நாய்களும் சூனியக்காரர், விபச்சாரக்காரர், கொலைபாதகர், விக்கிராராதனைக்காரர், பொய்யை விரும்புகிற அதன்படி செய்கிற யாவரும் பாருங்கள் என்று சொல்லப்படுகிறார். 17ஆம் வசனத்துல இந்த 18ல இந்த ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యం 12ஆம் வசனம். இதோ சீக்கிரமாய் வருகிறேன், அவனுடைய கிரியையின்படி அவனுக்கு நான் அளிக்கும் பலனோடு வருகிறது. நான் அல்பாவும் ஒமேகாவும் ஆதி அந்தமாய் முந்தினவரும் பிந்தினவருமாய் இருக்கிறேன். ஜீவ விருட்சத்தின் மீது அதிகாரம் உள்ளவர்களாய் அவதற்கு வாசல் வழியாய் நகரத்துள் பிரவேசிப்பதற்கு அவருடைய கற்பனையின்படி செய்கிறவர்கள் பாக்கியவான்கள். ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకును నేను సిద్ధపరిచిన జీవితం నా యొద్ద ఉన్నది. నేనే అల్ఫాయు ఒమేగాయు, మొదటి వాడును కడపటి వాడును, ఆదియు అంతమునై ఉన్నాను. జీవ వృక్షమునకు హక్కుగలవారై గుమ్మముల గుండా ఆ పట్టణంలోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉదుక్కున్న వారు ధన్యులు. ஹல்லேலூயா ஹல்லேலூயா. அது வசனத்துல அது கற்பனைகள் நடக்கிற இல்லையா? 14 చదవండి. 14 జీవ వృక్షము హక్కు గలవారై గుమ్మముల గుండా పట్టణంలోకి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉదుక్కుని వారు ధన్యులు. తెలుగులో వస్త్రం, తమిళ్లో కற்பனையில் படி செய்கிறவர்கள் பாக்கியவான்கள். తన ఆలోచన బట్టి చేయవారు భాగ్యవంతులు. ఆజ్ఞలు ప్రకారంగా அவருடைய கற்பனைகள், వారి యొక్క ఆజ్ఞల ప్రకారంగా அவர்கள் தான் அந்த முதலாம் உயிர்த்தெழுதலில் பங்கடைவார்கள். వారు మాత్రమే ఆ మొదటి పునరుత్థానం. நானே உயிர்த்தெழுதல் ஜீவனமாக இருக்கிறேன் యేసు சொல்லுகிறார். నేనే జీవమును పునరుత్థానమైనాడు. హల్లెలూయా హల్లెలూయా. எனவே நீ பரிசுத்தமாக வேண்டும் என்பது தேவனுடைய சித்தமாக இருக்கிறது. మీరు పరిశుద్ధపరచబడుట దేవుని యొక్క చిత్తమై ఉన్నది. எல்லாம் முழங்கால் போடுவோம். అందరూ మోకరిద్దామా? இதாம் యేసు கிறிஸ்துவினுடைய உயிர்த்தெழுதல். ఇదే దేవుని యొక్క పునరుత్థానము. హల్లెలూయా హల్లెలూయా. இந்த உயிர்த்தெழுதல் பங்கடையும்படியாய் கர்த்தர் உங்களை இந்த பரிசுத்த சபைக்கு கொண்டு வந்திருக்கிறார். మీరు ఈ పునరుత్థానములో పాలు పొందలాగిన దేవుడి యొక్క సంఘానికి తీసుకొని వచ్చినాడు. நீங்க பரிசுத்தமாக வேண்டும் என்பது தேவ சித்தமாக இருக்கிறது. మీరు పరిశుద్ధపరచబడుట దేవుని చిత్తమై ఉన్నది. நீங்கள் பரிசுத்தமா ஒரு நாள் ரெண்டு நாள் அல்ல, మీరు పరిశుద్ధంగా ఒక రోజు రెండు దినములు కాదు, வாழ்நாள் எல்லாம் பரிசுத்தமா வாழ்ந்து జయ జీవితం செய்யும் பொழுது, మీ జీవిత కాలం అంతా పరిశుద్ధంగా జీవించి జయ జీవితం అనుభవించినప్పుడు, மாம்சத்தை ஜெயிக்கும் பொழுது, మీ శరీరాన్ని మీరు జయించినప్పుడు, உன்னுடைய இந்த பிசாசை ஜெயிக்கும் பொழுது, మీ యొక్క సాతాను జయించినప్పుడు, இந்த உலகத்தை ஜெயிக்கும் போது, ఈ లోకాన్ని జయించినప్పుడు, పూర్ణ పరిశుద్ధవాన్களாக మీరు సంపూర్ణ పరిశుద్ధులుగా முதலாம் உயிர்த்தெழுதலில் பங்கடைந்து మీరు మొట్టమొదటి పునరుత్థానంలో పాల్గొని మొదటి పునరుత్థాన పాలివారై మీరు அந்த இயேசு கிறிஸ்து வரிகள் எடுக்கப்படுவீர்கள். మీరు యేసు యొక్క రాకలు ఎత్తబడతారు. அப்பொழுது நீங்கள் நித்தியமாய் 1000 வருட அரசாட்சி செய்ய போறீர்கள். మీరు నిత్యముగా 1000 సంవత్సరాలు రాజ్యం వెళ్ళబోతున్నారు. హల్లెలూయా హల్లెలూయా. கர்த்தர் தாமே அதிசீக்கிரமா வந்து கொண்டிருக்கிறார். యేసు ప్రభు త్వరగా వస్తున్నారు. அவருடைய வருகைக்கு ஆயத்தப்படுங்கள். ఆయనకు రాకడికి మీరు సిద్ధపడండి. கர்த்தர் உங்களை ஆசீர்வதிப்பாராக. మిమ్మల్ని ఆశీర్వదించును గాక. எல்லாம் ஒப்பு கொடுப்போமா? అందరూ అప్పగించు.